స్వతంత్ర దినోత్సవం రోజున ఆటో కార్మికుల నిరసన. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం నియోజకవర్గంలో ఆటో కార్మికులు భారీ స్థాయిలో నిరసన చేపట్టారు. ఆంధ్ర ఆటోవాలా యూనియన్ రామచంద్రపురం డివిజన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అధ్యక్షులు పెనుముచ్చి బాబు సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించారు. తర్వాత రాఘవేంద్రపురం రాజగోపాల్ సెంటర్లో నల్ల బ్యాడ్జీలు ధరించి ఆటో కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాబు సుకుమార్ మాట్లాడుతూ, కుడి చూపుడు వేలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్ ప్రయాణ పథకం వల్ల ఆటో కార్మికుల జీవనోపాధి కష్టాల్లో పడిందని తెలిపారు. కుడి చూపుడు వేలు సమస్యలు పరిష్కరించకపోతే ఆటో కార్మికులు రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. కుడి చూపుడు వేలు వెంటనే తగిన చర్యలు తీసుకుని ఆటో కార్మికులకు జీవనాధారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిరసనలో ఆటో యూనియన్ నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాకు ఉపాధి కోసం మా ఆటో వాళ్ళ కార్మికులందరూ కూడా జీవనోపాధి పోయి రోడ్డు మీద పడతారని చెప్పారని వారికి మనం ఒక సదస్సులో వారి ముఖ్యంగా పిలిచి వారికి కష్టాల నష్టాలు అందరూ కూడా ఆటో కార్మికులు తెలియపరచడం జరిగింది. అయినా మనకి ఎటువంటి ఉపయోగపడేవి ఒకటి కూడా లేకుండా ఈ రోజు మధ్యాహ్నం నుండి శక్తి బస్సు, ఉచిత మహిళా బస్సు లాంచ్ చేస్తున్నారండి. మన నష్టాలు తెలుసుకోకుండా, మన కష్టాలు తెలుసుకోకుండా, మనకి ఏ విధమైన భరోసా ఇవ్వకుండా, హామీ ఇవ్వకుండా ఆటో వాళ్ళని రోడ్డు మీద పారేసే ఉచిత బస్సు అని చెప్పారండి. మీ అందరికీ సవినయంగా కోరుతున్నానండి. అదేవిధంగా భవిష్యత్తులో పక్క రాష్ట్రాల్లో జరిగేటువంటిది కూడా మనకి కూడా జరిగేది. ముందు ఢిల్లీలో ఇది ఇచ్చినప్పుడు ఢిల్లీ అభివృద్ధి చెందింది కాబట్టి వాళ్ళకి పెద్దగా ఈ ఉచిత బస్సు వల్ల అక్కడ నష్టం కాకపోవచ్చు. కానీ తర్వాత కర్ణాటకలో ఇచ్చిన సరే నష్టం జరిగింది, తమిళనాడులో ఇచ్చిన నష్టం జరిగింది, మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇచ్చినా సరే ఆటోని ఊర్లేసేస్తున్నారు డ్రైవర్లు. చాలా దుర్భర జీవితాలు తినడానికి కూడలేక మొత్తం చాలా దుర్భర జీవితాలు అనుభవించిన దాఖలు ఉన్నాయి. కానీ ఫస్ట్ ఒకసారిగా మన రాష్ట్రానికి ఉచిత బస్సు వస్తుంది. స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాల్లో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే మన ఆటో రంగానికి ఎప్పుడు కూడా ఇబ్బంది లేదు. మనం ఆటో కార్మికులు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని